చిరుతపులి తిరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మేము నిన్నటి నుండి నైట్ నుండి కష్టపడుతున్నాం గ్రామ సర్పంచ్గా. మరియు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నిన్న నైట్ నుండి ఇక్కడనే పడిగాపులు కాస్తూ ఆ రాత్రి వేళలో చిరుతపులి అనేది సమాచారం మేరకు సీసీ కెమెరాలు బంధించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ప్రొద్దుట పెద్ద పులి అనేది మేము సీసీ కెమెరాలో చూసాము. అధికారులు కూడా పెద్ద పులి అనేది ప్రకటించారు. నేను కూడా గ్రామ సర్పంచ్గా నేను కూడా చూశాను సీసీ కెమెరాలో. వాళ్ళ సమాచారం మేరకు జిల్లా అధికారులు మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో గ్రామానికి సపోర్ట్గా నిలుస్తున్నారు. వాళ్ళకు సపోర్ట్గా మేము నిలబడ్డాం గ్రామంలో. మరియు గ్రామ ప్రజలు కూడా నేను అప్రమత్తం చేశాము అధికారుల సూచన మేరకు. మరియు గ్రామంలో ఎలాంటి ఆందోళన చెందకుండా నేను గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాను. అందరూ సహకరించాలి. అధికారులకు కూడా మేము సహకరిస్తున్నాం. స్థానికంగా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి జిల్లా అధికారుల యంత్రాంగం ఇక్కడే ఉంది, మాతోటి పాటుగా ఉంది. మేము తప్పకుండా వాళ్ళకు ముందు ఎలాంటి సహకారమైన అందించడానికి నేను సిద్ధంగా ఉన్న గ్రామ సర్పంచ్గా. ఇలాంటి చర్యలు చిరుతపులి వచ్చి మా రంగోలు స్వామిగా ఉంది, మా చేనులో కట్టేసిన చేనులో ఆ లేగదూడ మీద దాడి చేసింది. అది పులా ఏదా తెలియదు. తర్వాత ఆ దాడి అయిన తర్వాత మాకు ఈ అధికారులు వచ్చి ఫారెస్ట్ అధికారులు వచ్చి సీసీ కెమెరాను పెట్టి చేస్తే మాకు పులి అని తెలిసింది. దయచేసి ఎక్కడైనా మన అంబార్పేట గ్రామస్తులు చేనులలో పశువులను కట్టేసినా ఏది కట్టేసినా ఇళ్ళకు తీసుకుపోగలరు. ఈ బృందము మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గాలిస్తుంది. దాని గురించి కూడా చర్య తీసుకుంటారు. అందరూ జాగ్రత్తగా ఉండగలరని కోరుకుంటారు. నేను ఇట్లు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.